వెల్కమ్ టు ఐ న్యూస్. ఏపీ గవర్నమెంట్ లో బిగ్ టెక్నాలజీ చేంజ్ రాబోతోంది. రాష్ట్రంలోని కోట్లాది మంది పౌరులకు ఇకపై ఒకే స్మార్ట్ కార్డ్ ద్వారా అన్ని ప్రభుత్వ సేవలు అందనున్నాయి. సీఎం ఆదేశాల మేరకు ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద తీసుకొస్తున్నారు. మరి ఆ స్మార్ట్ కార్డ్ ఎలా ఉంటుంది, ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, పూర్తి డీటెయిల్స్ చూద్దాం. గుడ్ గవర్నెన్స్ టార్గెట్గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలని సీఎం ఆదేశించారు. సచివాలయంలో జరిగిన రివ్యూ మీటింగ్లో దీనిపై డీటెయిల్డ్గా చర్చ జరిగింది. ఈ న్యూ సిస్టంలో ప్రతి కుటుంబాన్ని ఒకే యూనిట్గా పరిగణిస్తారు. గవర్నమెంట్ అందించే అన్ని వెల్ఫేర్ స్కీమ్స్, అన్ని సిటిజన్ సర్వీసెస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ను క్రోడీకరించి పర్యవేక్షించడం దీని మెయిన్ ఎయిమ్. దీనికోసం జూన్ నాటికి 1.4 కోట్ల ఫ్యామిలీస్కు క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డును అందించాలని టార్గెట్ పెట్టారు. ఈ సమాచార సేకరణకు రియల్ టైమ్ గవర్నెన్స్ నిర్వహిస్తున్న డేటా లేకున్నా ప్రామాణికంగా తీసుకుంటారు. స్టాటిక్ డేటా అంటే కుల ధృవీకరణ, ఆధార్ లాంటివి. డైనమిక్ డేటా అంటే వ్యాక్సినేషన్, పెన్షన్లు లాంటి వివరాలను కూడా ఎప్పటికప్పుడు రికార్డ్ చేయాలి. ఈ కార్డులో 25 రకాల వివరాలు, P4 లాంటి కీలక అంశాలు కూడా ఉంటాయి. ఈ FBMS సిస్టమ్ను కేవలం రేషన్, పెన్షన్లకు మాత్రమే లిమిట్ చేయకుండా పౌరులకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ను నమోదు చేసేలా ఉండాలని సీఎం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రేషన్ కార్డు, స్కాలర్షిప్స్, హెల్త్ ఇన్ఫర్మేషన్, పెన్షన్లు ఇలా దాదాపు అన్ని గవర్నమెంట్ స్కీమ్స్కు, సర్వీసెస్కు సంబంధించిన ట్రాకింగ్ ఈ సింగిల్ స్మార్ట్ కార్డు ద్వారానే జరుగుతుంది. సుపరిపాలన లక్ష్యంగా ఎలిజిబుల్ అయిన వారందరికీ స్కీమ్స్ అందించడంలో ఎదురవుతున్న సవాళ్లు కూడా ఈ సిస్టమ్ ద్వారా సాల్వ్ అవుతాయని ముఖ్యమంత్రి నమ్మకం వ్యక్తం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా ఫ్యామిలీ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండేలా చూడాలని ఆదేశించారు. 2026 జనవరి నాటికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్రోడీకరించి జూన్లోగా కార్డులు పంపిణీ చేయడాన్ని ఫాస్ట్ ట్రాక్లో యాక్షన్ తీసుకోవాలని అఫీషియల్స్కు క్లియర్గా చెప్పారు. ఒకే కార్డుతో అన్ని గవర్నమెంట్ సర్వీసెస్ పౌరులకు అందుబాటులోకి రాబోతున్నాయి.